వాళ్ళు ఒరిజినల్ అయ్యుంటే పెళ్ళైందని ఫోటోస్ చూపిస్తే ఎందుకు కాదంటారు? ఎందుకు మీ ఇద్దరికి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు? ఆలోచించండి. అసలు తను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? ఏదో మాట్లాడాలని అంది. మీతో మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడొచ్చు, లేకపోతే మన ఇంట్లో కూడా మాట్లాడొచ్చు కదా. ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం లేదు కదండి. అంటే ఏం పార్క్కి రాకూడదా? రావచ్చు, కానీ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. అది పక్కన పెట్టు. ఏం మాట్లాడాలి నువ్వు? మాట్లాడు మాట్లాడు. అది నా పర్సనల్ మ్యాటర్. నీకు పర్సనల్ కానీ ఆయనకి నేను పర్మనెంట్. నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఏమై ఉండేది? ఏమయ్యేది? మేం అనుకున్నదే జరిగేది. నీకు ఏడుపు మిగిలేదే. ఇదంతా స్కెచ్ అండి. కావాలనే తను ఇక్కడికి తీసుకొచ్చింది. నాకు తెలిసి ఆ మనుషులు కూడా వీళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళే. చాలే ఆపు. ఏదో మాట్లాడాలని తీసుకొచ్చింది. ఓకే, ఇప్పుడు మాట్లాడలేదు, పర్సనల్ అని చెప్తుంది కదా. దానికి పోయి నువ్వేదో తనని మోసగత్తెలాగా, తనేదో నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఇంటెన్షన్తోనే ఇదంతా సెటప్ చేసినట్టుగా మాట్లాడుకో. అంటే నేను చెప్పేది మీరు నమ్మట్లేదా అండి? నువ్వు చెప్పేది నేను నమ్మను. ఎందుకంటే ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసి చాలా మంది పారిపోయారు. మేము అలా ఉన్నాం కాబట్టి ఆ క్షణంలో తన కళ్ళలో నలక పడిందని తీస్తూ ఉంటే వాళ్ళు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మేము లవర్స్ అనుకున్నారు కాబట్టి మాకు పెళ్లి చేయాలనుకున్నారు. మీరు చెప్పిందంతా బాగుంది, కానీ పెళ్ళైందని ఫోటోలు చూపించినా వాళ్ళు నమ్మలేదు కదా. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఎందుకు పట్టుపట్టినట్టు? అది వాళ్ళ మూర్ఖత్వం అయితే తనేం చేస్తుంది? నువ్వొచ్చి ఫొటోస్ చూపించావు, వాళ్ళు ఏమన్నారు? ఆ ఫోటోలు క్రియేట్ చేసినవి అన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మిస్లీడ్ అయ్యారు. లేదండి, నేను చెప్పేది నిజం. ఆపింకా. ఏంటి నిజం? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం వినాల్సిన అవసరం లేదు. ఎవరు చీటింగ్లు చేస్తారో, ఎవరు వాళ్ళకు అనుకూలంగా గేములు ప్లాన్ చేస్తారో నాకు తెలీదా? అలా ప్లే చేసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది. పదబోనా. సమయానికి నేను వెళ్ళుండకపోతే ఎంత ప్రమాదం జరిగేది. లాభం లేదు. పువ్వన ఈ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. ఎలాగైనా తనని ఇంట్లో నుంచి పంపించేయాలి. పల్లవి, ఏంటి బామ్మగారు? అదే ఏంటి అని అడుగుతున్నాను. సాయంత్రం నుంచి చూస్తున్నాను, ఏదోలా ఉన్నావు నువ్వు. ఏమైంది వదినా? ఎందుకు అలా ఉన్నావు? సాయంత్రం పార్కులో మీ అన్నయ్యకి పెద్ద ప్రమాదం తప్పింది. మీ అన్నయ్యకి ప్రమాదం అనడం కంటే నాకు పెద్ద గండం అనడం కరెక్ట్. ఏంటి అది? ఏంటే నువ్వు చెప్తోంది? నిజమాంటీ, అలాగైనా చరణ్ని నావాణ్ణి చేసుకుందాం అనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఆ పల్లవి వచ్చి మొత్తం నాశనం చేసింది. బుద్ధుందా మీ ఇద్దరికి? ఆ పల్లవిని చరణ్ నుంచి తప్పిస్తే చరణ్ నీవాడవుతాడు. ఆ పల్లవి ఉండక నువ్వు మధ్యలో దూరితే మొదటికే మోసం వస్తుంది. ఇది అనుకోకుండా జరిగినట్లు లేదొదినా. ఆ బోన కావాలనే చేసినట్టు అనిపిస్తుంది. దానికంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలిసి అది దాని ఓన్ ఐడియా కాదు, ఎవరో పక్క నుండి ఎక్కిస్తున్నారేమో అనిపిస్తుంది. పక్కనుంది ఎవరో కాదు, అక్షిత, నా చెల్లెలే. ఆ విషయాన్ని ఇప్పుడు బయట పెడితే చంటి దృష్టిలో నా చెల్లెలు బ్యాడ్ అవుతుంది. కాబట్టి ఆ విషయం ఎప్పుడు బయట పెట్టలేను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. మీరేం చెయ్యాలనుకున్నా ముందుగా నాతో చెప్పండి. అర్థమవుతోందా? నిజమా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది నాన్న? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏంటన్నయ్య, ఫోన్లో ఏమైనా బ్యాడ్ న్యూసా ఏంట్రా? నా ఫేస్ చూస్తే నీకు బ్యాడ్ న్యూస్ లా అనిపిస్తుందరా? గుడ్ న్యూస్ రా, గుడ్ న్యూస్. రే రే అరే అన్నయ్య, ఏమైందిరా? రే వదలరా, కళ్ళు తిరుగుతున్నాయిరా. ఏంట్రా
అసలేంటి ఆ గుడ్ న్యూస్? లాస్ట్ టైం నేను ఆల్బమ్ చేశాను కదా నాన్న. అవును, మంచి పేరు కూడా తెచ్చుకున్నావు కదరా. ఈసారి అంతకంటే గొప్ప అవకాశం వచ్చింది నానమ్మా. లాస్ట్ టైం జరిగిన దానికంటే ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. అందులో గనక నేను ప్లేస్మెంట్ సంపాదించి గెలిచానంటే ఇక మ్యూజిక్ వరల్డ్లో నాకు తిరిగే ఉండదు. అవునా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్ వస్తుందండి. మీ టాలెంట్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అవునరా, నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు కూడా. థ్యాంక్స్ నానమ్మా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నానా. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. అదేంట్రా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నావు కదా, నీ భార్యకి చెప్పవే. థ్యాంక్స్. ఇంతకీ ఎప్పుడు కాంపిటీషన్? నీకెందుకు? ఎరా, కొట్టేనంటేనా ఈ వంకర మాటలే వద్దనేది? నేనడుగుతున్నాను, చెప్పు, కాంపిటీషన్స్ ఎప్పుడు? త్వరలోనే. కాకపోతే ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు ఒక మంచి సాంగ్ కావాలి, మంచి లిరిక్స్ కావాలి. నేను రాస్తాను చరణ్. ఏంటి, నువ్వు సాంగ్స్ రాస్తావా? అవునండి, మా నాన్న ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తుంటారు కదా, దాంట్లో నేను చాలాసార్లు సాంగ్స్ రాశాను. కావాలంటే చూడు. లేదండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ కదా. నేను రాస్తానండి. మీ టేస్ట్ ఏంటో నాకు తెలుసు. ఎలాంటి సాంగ్ అయితే ఆడియన్స్కి ఎక్కుతుందో అనేది నాకు కొంచెం అవగాహన ఉంది. ఆ లిరిక్స్ నేను రాస్తానండి. దానికి అడిగేదేముంది వదినా, నువ్వే రాయు. అవసరం లేదు. అదేంట్రా? అంతే. బోనా, నీ సాంగ్స్ చూశాను కదా, లిరిక్స్ చాలా బాగున్నాయి. కాబట్టి నువ్వే సాంగ్ రాయి, నేను ట్యూన్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా పల్లవి, నువ్వేం బాధపడకు. ఈ తింగరోడా తింగరదాన్ని నమ్ముకుంటే మొత్తం పులిహారవుతుంది. నాకు తెలుసు బామ్మగారు, నాకు ఆయన గెలవడం ముఖ్యం. ఆయన వద్దన్నా సరే నేనే ఆయన కోసం మంచి పాట రాస్తాను. హా,